ఇప్పుడు ఏం చేయాలి దీనికి చెప్పంగా ఏమై చేయాలి? మెయిన్ కిక్ కొట్టకూడదు. ఓకే. తోసుకొని రావాలి. ఓకే. లేకపోతే వెహికల్ లేకపోతే ఆటోలో వేసుకొని రావాలి. ఓకే. సపోజు ఇంజిన్ ఆయిల్ తీసేయాలి. ఇంజిన్ ఆయిల్ తర్వాత సైలెన్సర్ పీకేయాలి, ఎయిర్ ఫిల్టర్ ఒకటి పీకేయాలి. ఓకే. సైలెన్సర్ ఇంజిన్ ఆయిల్ పీకేసిన తర్వాత ఇంజిన్లో 1 లీటర్ పెట్రోల్ పోసి కిక్ కొట్టి మొత్తం ఇది అయిపోయిన తర్వాత ప్రాసెస్ మళ్ళీ ఆయిల్ తీసేసి మళ్ళీ ఇంకో మన దగ్గర ఉన్న వేరే ఆయిల్ పోసి దాన్ని పోసి గట్టిగా చెప్పాను కొంచెం దాంట్లో ఇంజిన్ పోసి మళ్ళీ కిక్ కొట్టుకుని ఒకసారి స్టార్ట్ చేసి మళ్ళీ ఆయిల్ తీసేసి మళ్ళీ కొత్త ఆయిల్ పోసుకుంటాం. ఓకే. అంటే 2 సార్లు మార్చాలి ఆయిల్ని? 2 సార్లు. ఓకే. ఎంత వచ్చాగా సుమారు ఖర్చు? సుమారు ఖర్చు ఎంత నుంచి ఎంత వరకు? 1000-1500 దాకా అవ్వచ్చు. 1000-1500 దాకా అవ్వచ్చు ఖర్చు. అంటే ఇంజిన్ ఆయిల్, ఎయిర్ ఫిల్టర్, ఛార్జ్ ఈ మార్చితే చాలు. ఏది బండి స్టార్ట్ చేయకుండా? అదే బండి స్టార్ట్ చేస్తే అదేగా కాదు, బండి స్టార్ట్ చేసి ఒకవేళ టైర్గా స్టార్ట్ చేసి అది చేసుకుంటే ఒక ఖర్చు ఒక 10,000 దాకా వచ్చింది. అంటే స్టార్ట్ చేయకూడదు, ఒకవేళ స్టార్ట్ చేస్తే ఇంజిన్ సీజ్ అయిపోతుంది. స్టార్ట్ చేస్తే ఇంజిన్ సీజ్ అయిపోతుంది. ఓకే. ఇంకెంతే కన్నా ఇంకేం ఖర్చు, ఇంకేం రిపేర్ ఏమి ఉండదు. ఇంకా స్టార్ట్ అయిపోతే ఇంజిన్ కానీ సీజ్ అయిపోతే ఇంజిన్ చేస్తే 10,000 దాకా అవ్వచ్చు. ఓకే అన్న, థ్యాంక్ యూ.